న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. అంగన్వాడీ టీచర్ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి గారికి, అలాగే సిఐటి నగర అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా వచ్చిన మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, అట్లాగే సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ గారికి, అన్వేషణ గారికి, మన డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గారికి, అందరికీ పేరు పేరున, ప్రకాష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన, మున్సిపల్ వర్కర్స్ సంబంధించిన సమస్యలపైన దాదాపు అనేక రూపాలలో పోరాటాలు చేస్తున్నాం. మాకు ఈ వేతనం సరిపోదు, ఈ వేతనంతో మా కుటుంబం జరుపుకోలేము, మాకు వేతనాలు పెంచండి అని అనేక రూపాలలో దాదాపు 6 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఉంటే, గతంలో ఉన్న జగన్ గవర్నమెంట్ కానీ ఇదే రూపంలో చేయడం జరిగింది. ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు సంబంధించింది, ఈరోజు వాటర్ సెక్షన్ కానీ, లైటింగ్ కానీ, నర్సరీ కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ, బిల్ కలెక్టర్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, అలాగే వాళ్ళ ఆపరేటర్లు కానీ, పిట్టర్లు కానీ, అనేక మంది సిటీ ప్లానింగ్లో పనిచేసే వర్కర్స్ కానీ అనేక మంది నేను చెప్తున్నాం. వీళ్ళకు మేము చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి, నారాయణ గారికి, నీ స్కూల్లో మాకందరికీ ఫ్రీగా, మా కుటుంబ సభ్యుల పిల్లలందరికీ ఫ్రీగా చదువు చెప్పమని మేము అడుగుతున్నాం. అలాగే మీ లోకేష్ గారు మాట్లాడతారు, అన్ని స్పోర్ట్స్కి సంబంధించి మాట్లాడుతున్నాడు. అయ్యా స్పోర్ట్స్ కాదయ్యా ముఖ్యం, అనునిత్యం పనిచేసే మున్సిపల్ కార్మికుల, ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి కనీస వేతనం 36 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు పెంచండి మేము అడుగుతా అంటే ఈరోజు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు నారాయణ గారు స్కూళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఈరోజు మున్సిపల్ కార్మికుల మీద పెట్టడంలే. ఈరోజు ఏమంటున్నారు, ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు సంబంధించిన విషయాలు దానిపైన ప్రాణాలు తెగించి ప్యానాలు అరిచేతిలో పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు లింగంపల్లి అయితేమి, బుగ్గ అయితేమి, బండికనం అయితేమి, అలాగే గండి కానీ వీళ్ళంతా పనిచేస్తూ ఉంటే ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? మాది మీరన్నా మాట తప్పరో కానీ మేము వాటర్ సెక్షన్లో పనిచేసే వర్కర్స్ సంబంధించి, ఎలక్ట్రీషియన్ సంబంధించి, ఇంజనీర్ సెక్షన్ కార్మికులు ఏదన్నా పని చెప్తే ప్రాణాలైనా లింగంపల్లె కానీ, గండి కానీలో పనిచేసే వాళ్ళు ప్రాణాలు తెగించి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఈ కోసం పనిచేస్తారు. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈరోజు అధికారంలోకి ఎక్కిన ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఇదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం, అనేక మంది టీడీపీ కార్యకర్తలు వచ్చినారు, టీడీపీ నాయకులు వచ్చినారు, అనేక మంది మాట్లాడడం జరిగింది. మేము ప్రతిపక్షంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చంద్రబాబు గారు అనేక రూపాలలో అప్పుడు ప్రతిపక్షంలో అనేక మాటలు మాట్లాడినాడు. ఈరోజు ఆయన చేసే సంసారం, ఈయన చేసే వ్యభిచారం రూపంలో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అయ్యా మేము అడిగేది ఒకటే, మేము ఏ పోరాటాలు చేయం, మేము నీళ్ళు ప్రజలకు సేవ చేస్తాం, అనేక కార్యక్రమాలు చేస్తాం, అనేక పోరాటాలు చేయం, ఏం చేయం. నువ్వు నిజాయితీగా, నిక్కరంగా మీరు ప్రజల పక్షాన నిలబడే వాళ్ళైతే, కార్మికుల పక్షాన నిలబడే వాళ్ళైతే, కార్మికులకు అండగా ఉండాలనుకుంటే, కార్మికులకి తేజుడుగా ఉండాలనుకునేటప్పుడు మాకు 36 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు పెంచని అడుగుతున్నాం. ఈరోజు అన్నీ పట్టించుకోరు. ఈరోజు యోగా దాంట్లో వేలాది కోట్ల రూపాయలు, విశాఖపట్నంలో వేలాది కోట్ల రూపాయలు వృధా చేసినారే. ఆ విశాఖపట్నంలో యోగాకు మాకు ఇచ్చిన డబ్బులు ఒక్క 5 ఏళ్ల రూపాయలు మాకు వస్తుంది. ఈరోజు అనేక రూపాయలలో మాట్లాడుతారంటే ఈరోజు ఏమడుగుతారు? మేమేమడుగుతున్నాం, మా కుటుంబం మేము చదివిపోదు, మా ఆర్థికంగా మేము బలపడాలి, ఆర్థికంగా మేము ఉండాలి, ఆర్థికంగా మా పిల్లలను చదివించుకోవాలి, ఆర్థికంగా మా కుటుంబంలో మేము పుష్టిగా ఉండాలనుకుంటే అనేక రూపాయలలో మేము కలిసి మేము కడుపు నిండా అన్నం తినాలని మేము అడుగుతా అంటే ఈరోజు ఎవరి స్పందనలే. కమిషనర్ గారు నిన్న మీటింగ్ పెట్టుకున్నాడు, 7 దాకా మీటింగ్ పెట్టుకొని అడ్మిన్లకు చెప్తున్నాడు, వాళ్ళు ఎట్లా తిప్పుతారో మీరు చూస్తూ ఉండండి. ఎస్సీ గారు, ఎంఈ గారు ఎట్లా తిప్పుతారో, రివర్స్ తిప్పుతారా, ఇట్ట తిప్పుతారా, అట్ట తిప్పుతారా అని ట్రైనింగ్ ఇస్తాను. ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టండి, మన వాళ్ళు అదనంగా తెప్పించండి అని చెప్తున్నారు. మేము చెప్తున్నాం, ఇదే సచివాలయ సెక్రటరీలకి, అడ్మిన్లకు ఒకటే మాట చెప్తున్నాం,
వాటర్ మీద ఎవరైనా చేయబెడితే మిమ్మల్ని తరిమి మా వాళ్ళతోనే తిప్పి కొడతామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము కడుపు కోసం మా కడుపు కాలింది కాబట్టి ఈరోజు ఉన్నాం. ఈరోజు మేమేమడుగుతున్నాం, మీరు రిటైర్కి సంబంధించింది ఈరోజు ట్రాన్స్ఫర్లు జరిగితే మీరు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసినారే, మీకు పర్మనెంట్ చేసినాడే, మీరు అందరూ ధర్నా చేయొచ్చు, మీరు అన్నీ మాట్లాడచ్చు. అంటే కార్మికుల పక్షాన నిలబడాలనుకుంటే మీకు మేము తోడుండాలి, మాకు మీరు తోడుండాలి. మనం అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర కమిటీ ఏ పిలుపులు ఇచ్చినా బాగానే ఈరోజు చెప్తున్నాం. ఈరోజు అధికారులు అతిగా చేయొద్దండి, అతి ఉత్సాహం చేయొద్దండి, మార్కులు కొట్టాలని చేయొద్దండి, మార్కుల కోసమే చేయొద్దండి. ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ, ఎంఈలు కానీ ఎవరైనా సరే మీరు కార్మికుల పక్షాన ఉండేది మాట రూపంలో కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ మున్సిపల్ కార్మికుల మద్దతు ఇచ్చి కూర్చోండి. మా వాటర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళందరూ మేము ఇక్కడ ఉండాం, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు లేకుంటే ప్రజలకు మేము పోతే ప్రజలు తిప్పి కొడతారని చెప్తున్నాం. మేము ప్రజలకు నీళ్లు రాకుండా మా బాధ్యత కాదు, ఈ కార్పొరేషన్ బాధ్యత. వాటర్ రాకుండా మా బాధ్యత కాదు, ఈ కార్పొరేషన్ బాధ్యత. లైట్ ఎలగకుండా బాధ్యత కాదు, ఈ అధికారుల బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఏ పని చేసినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ కాలంలో మేమందరం ఈ సమస్యలపైన పోరాడుతున్నాం. అది మా బాధ్యత కాదు. ప్రజలు మేమేమి ఇబ్బంది పెట్టేదానికి కాదు, మా కడుపు కోసం, మా ఆలోచన కోసం, మా విధానాల కోసం, మేము ఆర్థికంగా బలపడాలని, వేతనాల కోసం పెంచాలని అనేక 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా అంటే ఈరోజు నిమ్మక నీరినట్టు 4 సార్లు చర్చలు పిలిచి ఈరోజు మోసం చేసే పరిస్థితులు ఉన్నారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీద మీరు షర్ట్ వేసుకోవాలనుకున్నప్పుడు, లేకుంటే మీరు వాళ్ళ కాడ లింగంపల్లె కాడ వస్తే మీ షర్టు కానీ ఇప్పదీసి మిమ్మల్ని అందరూ తరుము అని చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అధికారులు అతి ఉత్సాహంతో, అధికారులు అనేక మంది ఉత్సాహంతో చేయొద్దండి. వర్కర్కి సంబంధించింది వర్కర్ల పక్షాన నిలబడాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ మొన్న ఒక అధికారి ఫోన్ చేసినారు, మీరు పోవద్దండి, శానిటేషన్ వాళ్ళకు వేతనాలు సరిపోతాయి, 21 వేతనం పెంచిన కదా, శానిటేషన్ వాళ్ళకి ఏం సంబంధం, మీరు సమ్మెలే పోవద్దండి. సిడిఎంఏ గారు అనేక రూపాయలలో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగిందని చెప్పినారు. నేను చెప్తున్నా, ఈరోజు కార్మికుల పక్షాన ఉన్నాం కాబట్టి ఈరోజు పారిశుద్ధ్యం కానీ ఒక్క ఇంజనీర్ సెక్షన్లో కార్మికుని తొలగిస్తే, ఒక్క బిల్ కలెక్టర్నైనా తొలగిస్తే, ఒక్క ఎలక్ట్రీషియన్ కార్మికులను తొలగిస్తే మీ చెత్తను బండ్లు అన్నీ తీసుకొని వచ్చి ఈ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట వేసి మీ గోరి కడతామని మేము తెలియజేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, అనేక రూపాయల పోరాటాల కోసం, అనేక ఆర్థికంగా పోరాటాల కోసం మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు మేమేమి గొంతెమ్మ కోరికలు కొట్టడంలా, మేము అనేక రూపాయలలో మేము చేయడంలా. మా ఆవేదన, మా కడుపు బాధ మా కోసం కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు ఫుల్ సపోర్ట్ ఉంటారు. మీరు ఎవరు విభజించి పాలించని కాకుండా మీ ఉద్యమం, ఏ ఉద్యమం చేసినా ముందుండి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు అందరం కలిసికట్టుగా ఉంటాం. మేము 1250 మంది ఉన్నాం. అవసరమైతే ఒక్క వర్కర్నైనా తొలగిస్తే మేమందరం వచ్చి ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే మాట్లాడతాం, ఇక్కడ చేస్తాం. ఖబర్దార్, రాష్ట్ర ప్రభుత్వం నువ్వు దమ్ము ధైర్యం ఉంటే చర్చలు పిలిచి చర్చలలో మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నాం. నారాయణ గారు మాట్లాడుతున్నారు అనేక రూపాలలో. భయప్రాంతాలకు గురి చేయొద్దండి. భయప్రాంతాలకు గురి చేసే ఎవరు కానీ భయపడే పరిస్థితుల్లో లేరు. మా ఇంటికి కానీ పీకలేరు. వర్కర్స్ అందరం కలిసి కట్టుకుంటే ఎవరిని ఏం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో పోరాటాలకి మున్సిపల్ కార్మికుల, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరికీ మేము తెలియజేస్తున్నాం. ఆఫీస్ స్టాఫ్కి గుర్తుపెట్టుకోవాలి, రేపు 12వ తేదీ లోపల మీరు కానీ లోపల ఉంటే అవుట్సోర్సింగ్ కార్మికులందరూ లోపల ఉండొద్దండి. ఇది మన జీవితాలపైన. బిల్ కలెక్టర్లు కానీ, అలాగే అనేక మంది మన వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఈలు, డిఈలు అధికారులు వస్తుంటారు, పోతుంటారు. శాశ్వతంగా మనం ఉండేది, మనం అందరం కలిసికట్టుగా కొట్లాడాలనుకుంటే, మనం అందరం కలిసికట్టుగా ఉండాలనుకునేటప్పుడు మనం అందరం ఐక్యంగా రేపు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి మీరందరూ రావాలని మేమందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కామ్రేడ్స్.